పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో మోర్ సెంటర్ ఎదురుగా గల మహాలక్ష్మి మొబైల్ షాప్ నందు నర్సరావుపేట బీసీ కాలనీకి చెందిన చందు అనే వ్యక్తి తన మొబైల్ రిపేర్కి ఇచ్చాడు. రిపేర్ అనంతరం మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమాని దగ్గర డబ్బులు ఇస్తానని మొబైల్ తీసుకెళ్లాడు. చందు అనే వ్యక్తికి మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమాని సయ్యద్ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు చందు అనే వ్యక్తి తన అనుచరులను వెంట తీసుకునొచ్చి మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమాని సయ్యద్ పై చందు తన అనుచరులు మూకమ్మడిగా దాడి చేశారు. దాడిలో గాయపడిన సయ్యద్ను స్థానికులు నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నర్సరావుపేట 1వ పట్టణ పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై నర్సరావుపేట ప్రాంతంలో ఉన్న మొబైల్ షాపుల యజమానులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపేరు డబ్బులు అడిగితేనే దాడి చేస్తున్నారని, ఇటువంటి వారిని కఠినంగా శిక్షించకపోతే ఎలాంటి ఘటనలు పునరావృతం అవుతాయంటూ తక్షణమే పోలీసు అధికారులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని మొబైల్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.